ఇది ఎన్నో భాగము, చాలా భాగాలు అయ్యాయి. మేబీ 12 కావచ్చు. 12 13 10 అయిపోయింది ఇప్పుడు. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే బిట్స్ అండ్ టైటిల్స్, సబ్ టైటిల్స్ ఏమో 9 10 అయి ఉంటాయి. బట్ కొన్ని టైటిల్స్లలో 2 భాగాలు అయినాయి. దాన్ని బట్టి 13 తరగతులు, 13 బిట్స్ 9 కావచ్చు. సరే, 10వ భాగము తరగతి వేరు, మళ్ళీ 10వ పాయింట్ అన్నమాట. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, మీకు తెలియాలి, దేవునికి తెలియాలి. ఆ రాయి పెట్టండి, ఒక రాయి పెట్టండి అక్కడ. సంఘ క్రమములో ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము పారదర్శకత. పారదర్శకత. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పారదర్శకత అనంటే ఒక అద్దములో నుండి చూస్తున్నప్పుడు, ఇప్పుడు నా స్పెట్స్ ఉన్నాయి, ఇవి ఎలాంటివి అనంటే పారదర్శకమైనటువంటివి. ఇందులో నుండి నేను బయటికి చూస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా కనబడుతుంది. ఇలాంటి పారదర్శకమైనటువంటి మనస్సు, ఆలోచన, మాట, క్రియ ఎంతమందిలో ఉంటుంది, ఉన్నది అని అన్నప్పుడు నా అబ్జర్వేషన్లో ఒక 5 నుండి 10% మంది ప్రపంచ ప్రాతిపదికన 5 నుండి 10% మంది ఉంటారేమో. కానీ మిగిలిన 90% రహస్యముగా జరిగించేటువంటి వారు, మాటల్లో, చేతల్లో, ప్రతి విధమైనటువంటి క్రియలు. పారదర్శకంగా ఉండటము అనంటే ఉన్నది ఉన్నట్లుగా వ్యక్తీకరించటం. అది ఏ రూపంలోనైనా సరే. కాకుండా రహస్యము అనంటే ఒకటి చేస్తారు, మరొకటి చెప్తారు. మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి చెప్తారు. మనం మన గృహంలో చూస్తాం, అంటే మన కుటుంబ సభ్యుల్లోనే చూస్తాం. వారు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. ఆ క్రమంలో పిల్లల విషయమై తల్లిదండ్రులు బాధపడేటువంటి వారు ఉంటారు. నేను వాడిని నమ్మలేను, అమ్మ బాబోయ్ వాడు అలా పోయి వస్తాడు అని అంటే నేను మాత్రం నమ్మట్లా, డేంజర్ అడు. మనమే ఆయాసపడుతూ ఉంటాం. మా ఆయనను నమ్మలేను, మా ఆవిడను నమ్మలేను. ఇలాంటి కాంప్లైంట్సే మనకు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. మా అమ్మా నాన్నలు అలా అంటారు, కానీ మీరు వేరైన తర్వాత మళ్ళీ వేరియేషన్ వేరే ఉంటుంది. ఇది వినటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే నా అనబడేటువంటి వారు మనకెవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే మొదటగా కుటుంబ సభ్యులు. వాళ్ళనే నమ్మలేనటువంటి పరిస్థితి. తర్వాత స్నేహితులు. స్నేహితులలో కూడా స్నేహం చేసినట్టుగానే చేస్తారు, కానీ ఎవరి హృదయం ఎలాంటిదో, ఎవరి లోగుట్టు ఎలాంటిదో,
ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు. ఇక బంధువుల సంగతి సరే. ఇక ప్రభుత్వ అధికారుల యుద్ధకి వెళితే వాడు సరే అంటాడు, చేస్తానంటాడు, కానీ మనకు చేస్తాడో లేదో. తీరా వాడు చెప్పిన డేట్కి వెళితే ఆ పని అవ్వదు. యాక్చువల్గా వాడు ఒకటి ఫిక్స్ అయ్యాడు, మనకు మాత్రం సరే అన్నాడు, చేస్తా అన్నాడు, కానీ చేయలేదు. విషయం ఏంటి అని ఆరా తీస్తే తర్వాత మెల్లిగా తెలుస్తుంది. ఇలా పక్కింటి వారు కావచ్చు, ఎదురింటి వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనం పనిచేసే చోట మన కోవర్కర్స్ కావచ్చు, మన బాసులు కావచ్చు, ప్రభుత్వాధినేతలు కావచ్చు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి పోటీ చేయడానికి, ప్రచారానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు నిజంగా ఇవి అయ్యేటియో కానివు. ఇలా ప్రతి దాని విషయంలో సంశయించేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి వారు ఏమైనా మాట్లాడుచున్నారనుకోండి, ఏమైనా మాటిస్తున్నారనుకోండి, వాగ్దానం చేస్తున్నారనుకోండి, నిజమేనా అని చూడటానికి ఇట్లా చూస్తే అద్దంలో ముఖం కనబడ్డట్టుగా ఆయన హృదయం ఏం కనబడదు కదా. నిజంగా ఈ మాట అక్కడ ఉండేటువంటి ఆ ఆలోచన ఒకటైతే ఇట్స్ ఓకే అనుకోవచ్చు, కానీ మనకు అది కనబడదే. నరుని హృదయమును ఎరుగుట మానవుని నుండి కాదు. సొలొమోను గారు చెప్తారన్నమాట, నరుని హృదయము మనిషికి తెలియదు. తెలుసుకోగలిగేటువంటి వ్యక్తి ఒక్కడే. అఫ్కోర్స్ ఇద్దరు, ఆఫ్కోర్స్ ముగ్గురు, దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్ముడు. ఇక దేవదూతల సంగతి, దేవుడు అధికారం ఇస్తే అవి కూడా తెలుసుకోగలవు, కానీ సాటి మనిషి యొక్క హృదయం మరో మనిషికి తెలియదు. ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. బైబిల్లోనే చెప్పబడుతుంది ఏమంటే, చివరికి నీ భార్య దగ్గర కూడా కొన్ని రహస్యములు మాట్లాడకు అని అంటాడు. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? ప్రియులారా, ఇంత ఇన్సెక్యూర్గా బ్రతుకుతున్నామా మనం? అంటే ఏది ఎవరి దగ్గర మాట్లాడితే ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో తెలియదు. ప్రియులారా, ఇలాంటి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ప్రవక్తవైతే, నీవు ఆత్మీయత కలిగినటువంటి వాడైతే, అంటే ఆత్మయందు ఉన్నటువంటి వాడవైతే అని భక్తులకు మాత్రమే, ఇట్ ఈస్ ఫర్ జస్ట్ డివోటీస్కు మాత్రమే తాను చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఒకసారి మీరు బైబిల్లో చూడండి, ఒక మంచి మాట. కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 37వ వచనం. కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 37వ వచనం. ఎవడైనను తాను ప్రవక్తను అని అయినను, అంటే ఇక్కడ మనం కొంచెం
దాన్ని కన్వర్ట్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రవక్తలు లేరు కాబట్టి, మనం ప్రవక్తలం కాదు కాబట్టి, సువార్తికులం అనుకుందాం. ఇంకా సింప్లిఫై చేయాలంటే పరిచారకులము అనుకుందాం. ఓకే, ఎవరైనా పరిచారకులమని కానీ లేదా సువార్తికులమని కానీ అనుకుంటే, ఆత్మ సంబంధిని నేను, ప్రతి క్రైస్తవుడు ఆలవోకగా పలికేటువంటి, యథాలాపంగా పలికేటువంటి పదం ఏంటండి? మేము ఆత్మీయులం, అఫ్కోర్స్ క్రైస్తవులం, ఆత్మీయంగా ఉన్నటువంటి వారం, ఆత్మయందు ఉన్నటువంటి వారము. ఇక్కడ ఆత్మ సంబంధులం మేము. మనం అందరము ఎవరి సంబంధులం? నిజంగా కూడా ఆత్మ సంబంధులం. మరి మనం అందరం ఆత్మ సంబంధులం. ఆత్మీయంగానే ఆలోచిస్తాం, ఆత్మీయంగానే ప్రయత్నం చేస్తాం, సాధన చేస్తాం, ఆత్మీయంగానే మన గోల్ని రీచ్ అవ్వాలనేటువంటి ఇంటెన్షన్ తోటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు నిజమైన ఆత్మీయులు అయితే కదా. అలా నువ్వు అనుకున్నట్టయితే, అలా నువ్వు మాట్లాడినట్లయితే, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడండి దేవుడు. ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు ఎక్కలేదు, నువ్వు పట్టించుకోలేదు అంటే పుట్టగతులు ఉండవు. ఎందుకంటే దేవుడు ఒక కన్న తల్లిలా లాలించి పాలించి బుజ్జగించి ఎన్ని ముచ్చట్లు చెబుతున్నాడో మనకి, ఎన్ని ముచ్చట్లు చెప్తున్నాడో. ప్రకృతి ఒడిలో పెట్టుకొని చాలా చక్కనైనటువంటి ముచ్చట్లు, చిన్న చిన్నవి ఏరి చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు అనంటే, మీరు పరిచారకులమని మీరు అనుకున్నట్లయితే, ఆత్మ సంబంధులమని మీరు అనుకున్నట్లయితే, వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను, ఇంకా వేరే వాళ్ళకి నేను చెప్పట్లేదు, అది వాళ్ళకు వర్తించదు కూడా అని దాని అర్థం. ఆత్మ సంబంధులమని మీరు అనుకున్నట్టయితే, నేను మీకు రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. మీరు నిజంగా పరిచారకులైతే, మీరు నిజంగా ఆత్మ సంబంధులైతే, నాకు చెప్పబడుచున్నటువంటి ప్రతి ఆజ్ఞ దేవుని ఆజ్ఞ. ఇట్ ఈజ్ ఏ సుప్రీం కమాండింగ్. నాకు చెప్పబడినటువంటి మాట, నాకే సూటిగా చెప్పబడుచున్నటువంటి మాట. నేను దిక్కులు చూడకూడదు, నేను నాంచకూడదు, నేను ఏకాగ్రత కలిగి ఉండాలి, నిగ్రహం కలిగి ఉండాలి. అలాగే అమలు చేసేటువంటి, ఆచరించేటువంటి దృక్కోణములో మాత్రమే నేను ఉండాలి. సూటిగా దేవుడు చూపించినటువంటి తిన్నని మార్గములోనే నేను నడవాలి. ఫిక్స్ అయిపోవాలండి. గుండు సూదితో పిన్ పాయింట్ చేసినట్టుగా అటెన్షన్ అయిపోవాలి. విషయం మీద కేంద్రీకృతము కావాలి మనం. ఎందుకంటే సృష్టికర్త అండి ఉన్నవాడు మన దేవుడు, సమస్తాన్ని శాసించేటువంటి వాడు. గుప్పిట్లో పెట్టుకున్నాడు ఆయన. గతమైన, వర్తమానమైన, భవిష్యత్తు అయినా ఆయనను కాదని దిక్కులు చూడలేమంటే చూసి మనలేము పిల్లరా. కాబట్టి ఆయన దగ్గర మనకు భయం ఉండాలి, భక్తి ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి. లోబడి చిత్తము తండ్రి అని అనాలి. ఆ మరుక్షణం నుండే అమలులో ఉండాలి, అది పాటించాలి. లేదంటే
అనుభవిస్తాం అంతే. ఇక మరొక మాట ఏమి లేదు. ఇక నో ఛాన్స్ ఎట్ ఆల్. ఎవడో చదువుకుంటాడు చెప్పండి? ఐక్యరాజ్య సమిత, మన సుప్రీంకోర్టుల, మన అధికారుల, ఈవెందో దేవదూతలు కూడా ఏముంటాయి? దైవాజ్ఞ అంతే. అసలు నరకంలో పడేసేటోళ్ళు ఎవరు? వాళ్ళే. గొర్ర ఈడ్చుకుపోయి పడేస్తారట. పరలోకాన్ని తీసుకెళ్ళేది కూడా వాళ్ళే. ఎదురొచ్చి మరి ఆహ్వానం పలుకుతారట. గనక ఆర్తనాదాలు చేసిన యేసు ప్రభుల వారు సహితం ఐఎమ్ సారీ బ్రదర్ అంటాడు అంతే, సింపుల్గా. అంటే అఫ్కోర్స్ ఆ పదం నేను వాడద్దు. ఆయన సారీ ఎప్పుడేమిటి అసలు? ఆయన అసలు ఫ్లో వచ్చింది లోక సంబంధంగా, అట్నే అంటాం కదా, నేనేం చేయలేను అన్నట్టుగా. ప్రియులరా, అదొకసారి మీరు ఇప్పుడు ఆ రియాలిటీలోనికి రండి ఒకసారి. ఎలా ఉంటుంది? గుబులు పుడుతుంది. అందుకే ఓకే, జనరల్గా అందరికీ చెప్పేది చెప్తున్నాను, బట్ ఇప్పుడు ఈ మాట మాత్రం మీకే చెబుతున్నాను అన్నట్టుగా చెప్తున్నాడు మనకి. ప్రవక్తలకును ఆత్మ సంబంధులమని అనుకుంటున్నటువంటి వారికి నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. దృఢముగా అంటే ఇది బలీయంగా గమనించుకోవాలి. ఇక తెలవనోడు ఉన్నాడా? అవన్నీ విడిచిపెట్టండి అంటున్నాడు 38వ వచనంలో. ఎవడైనా నువ్వు తెలియని వాడైతే తెలియని వాడుగానే స్క్రాప్, అది పక్క పెట్టేసి ఊడ్చేసి. అఫ్కోర్స్ నేను ఎలాగూ దేవదూతకు పురమాయిస్తానో అది ఉడుతుంది, కానీ మీకు మాత్రం చెప్తున్నాను, మళ్ళీ మీరు ఎమరపాటుగా ఉంటారేమో. ఏమని? వాళ్ళు ఎట్లా అసలు దరిద్ర బ్రతుకులు బ్రతుకుతారు. ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతారు? నీచమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతారు. పాపాలు పుణ్యాలు అనేది ఏమి ఉండదు. అయినా వాళ్ళే బాగా ఉన్నారు అని చెప్పి నువ్వు అప్పుడప్పుడు వాళ్ళు అబద్ధాలు ఆడతాను, వాళ్ళు దొంగతనాలు చేస్తాను, మోసం చేస్తాను, వ్యభిచారాలు చేస్తాను, ఎన్నో పుట్టాడు పాపాలు చేస్తాను వాళ్ళు. అయినా వాళ్ళే బాగున్నారు. ఈ మాట మనల్ని తొలుస్తూ ఉంటుంది. మనం కూడా అప్పుడప్పుడు రుచి చూద్దామని అనిపిస్తూ ఉంటుంది. ఏంటది? ఆ బాగు అనేది. చిన్న అబద్ధం ఆడితే చాలు, నాకు ఇప్పుడు 50,000 వస్తాయి. చిన్న అబద్ధం ఆడితే 50,000 వస్తాయి. ప్రియులరా, అలాంటి సందర్భాలలో మన నిగ్రహాన్ని మనం స్థానభ్రంశం చేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇట్లాంటివి ఎన్నోనండి, ఎన్నో. అలాంటి స్థానభ్రంశము మనలో ఉండకూడదు. నేను వాళ్ళకి సూటిగా చెప్పుచున్నాను. గనక ఇప్పుడు మనం ఎలా ఉండాలి? వెరీ ప్యూర్గా ఉండాలి. ఇప్పుడే మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటకు వచ్చినటువంటి అద్దం ఎలాగుంటుందో, ఆ గ్లాస్ ఎలా ఉంటుందో అలా మనం ఉండాలి. అందుకే ఇంకేమన్నాడు తెలుసా? నువ్వు తిరిగేసి మరిగేసి అయ్య మీదొట్టు, అవ్వ మీదొట్టు, దేవుని మీదొట్టు, నా మీదొట్టు, మా ఆవిడ మీదొట్టు, ఇవద్దు. నువ్వు ఫేర్ క్యాండిడేట్ అయితే ఇవన్నీ ఎందుకు? మళ్ళా ఇవన్నీ అవసరం లేదు. నువ్వు ఎలా ఉండాలి అని అంటే, అవుతుంది అనంటే అవుతుంది అని చెప్పు, కాదు అంటే కాదు అని చెప్పు. నువ్వు నా దగ్గర ఇలా ఉంటాను అనంటే ఉంటాను అని చెప్పు, ఉండలేను అనంటే గెట్ అవుట్. ఈ నటించుడు వద్దు. ఇది దేవుని వార్నింగ్. నీ మాట ఎలా ఉండాలి అనంటే, నాతో మాట్లాడినా, నీ పక్కవాడితో మాట్లాడినా, నీ జీవిత భాగస్వామితో మాట్లాడినా, నీ పిల్లలతో, నీ తల్లిదండ్రులతో మాట్లాడినా
ఎవరితో మాట్లాడినా అవునంటే అవును, కాదంటే కాదు. వెరీ ప్లెయిన్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి. అదే కదా మనకు మత్తయి 5:37లో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. మీ మాట అవునంటే అవును, లేదు కాదు అని అన్నావా కాదు. దట్స్ ఇట్. ఇక నువ్వు నో మోర్ టాకింగ్, నో మోర్ ఎక్స్ప్లెనేషన్, నో మోర్ కన్వీన్స్. నువ్వు ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ కన్వీన్స్ అవసరం లేదు కదా, కన్వీనియన్స్ చేయటం అవసరం లేదు. దేవుడు అట్లే చూస్తాడా? ఎస్. ఎందుకు? ఇప్పుడు దేవుడు సకల జ్ఞానవంతుడండి. ఆయన సర్వమును ఎరిగినటువంటి వాడు. ఆయన అంటే దేవా అప్పుడు ఎందుకు ఇట్లా అబద్ధానాల్సి వచ్చిందంటే, ఈ సుత్తొద్దు, మళ్ళీ సోదొద్దు, నాకు అంతా తెలుసు. నువ్వు అప్పుడు అవునన్నావా కాదన్నావా? మనము బాప్తిసం తీసుకునేటప్పుడు మాట ఇస్తావా? తర్వాత ఆ మాటను ఏం చేస్తాం? పూర్తి చేస్తాం. వన్స్ అపాన్ ఎ టైం మళ్ళీ దైవజనుడి ద్వారా ఆయన అడిగిచ్చాడు అనుకోండి, ఏం చెప్తాం? ఇక దానికి పాలిషింగ్ చేస్తూ ఉంటాం. నువ్వెంత రాకినా మళ్ళీ అదే బయటపడుతుందిరా. నువ్వెంత కోటింగ్ చేసినా మేకప్ ఉంటుంది ఒకటి, మన ఫేస్కి మేకప్ ఎందుకంటే కవరింగ్ కదా అది. మేకప్ ఇన్ ద సెన్స్ ప్యాచ్ల కవరింగ్ ఏంటన్నా, ప్యాచప్. కలరింగ్ ఇన్ ద సెన్స్ జుట్టు నేను వృద్ధున్నయ్యాను, నా ఎంట్రుకలు తెల్లబడ్డాయి అని తెలవకూడదు. ఆమె యంగెస్ట్. ఇవన్నీ ఏంటి అంటే నేను దీని తీవ్రమైనవి అనట్లా, మీకు అర్థం కావటానికి మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే మనిషి సైకలాజికల్గా ఎట్లా ఉంటాడంటే ఇట్లా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నో, వాట్ యు ఆర్, యు ఎక్స్పోజ్ దట్ సేమ్ థింగ్. అంతే. నీ నేచర్ ఎలాంటిదో అలాగే ఉండు. అంటే నువ్వు ఏది ఎలా ఉండాలి అని అనుకుంటావో అది మాత్రమే కనపరచు. నువ్వు దొంగవా? ఇప్పుడు ఒక ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు కదా, నేను పాపిని దేవా, అది నచ్చింది ఆయనకి. నేను అప్పుడప్పుడు కూడా మొన్న యవనస్తుడు ఎవరో నేను మా అమ్మ నాన్న మాట వినను అని అన్నారు. సంతోషకరమైన మాట కదా. అంటే అది ఒప్పుకునేటువంటి, ఇప్పుడు ఆ చేతులెత్తిన వాళ్ళందరూ వాళ్ళు అసలు అంటే అందరిని అనలేము, అందులో కొందరైనా ఉండుంటారు. ఏమని ఇక్కడ జెండెత్తుతారు, చేయెత్తుతారు, అక్కడికి పోయి షటప్ అంటారు వీళ్ళే కదా. అలా ఉండకూడదు. మనము దేవుని సన్నిధిలో ఆయనకంతా తెలుసు కదా, ఆయన అంతా చూస్తున్నాడు కదా, ఆయన అంతా వింటున్నాడు కదా, అంతా గమనిస్తున్నాడు కదా. కాబట్టి నువ్వు ఒక వ్యక్తి దగ్గర మాట్లాడుచున్నప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటే, నా పక్కన దేవుడు ఉన్నాడు, ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. ఈవెందో ఆ వ్యక్తితో మాట్లాడుచున్నప్పుడు నేను దేవునికి లెక్క చెప్పుతున్నాను అని గమనించుకోవాలి. అంటే దేవునితోనే మాట్లాడుచున్నానంత స్టేజ్కి ఎదిగిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కౌంటింగ్ అవుతూ ఉంటుంది కదా, ప్రతిదీ రికార్డ్ అయిపోతూ ఉంటుంది కదా. నువ్వు అతనితో ఏం మాట్లాడుచున్నావు అనేటువంటిది ప్రతిదీ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. రికార్డ్ అవుతున్నది ఏంటంటే ఆ రికార్డుని ఎవరు వింటున్నారని దాని అర్థం దేవుడు. రేపొద్దున నీకు వినిపిస్తాడు. అలా
అవునంటే అవును, కాదంటే కాదు. పౌలు గారు ఉత్తరాలు రాస్తూ ఉండేటువంటి వాడు, చాలా రాశాడు. ఎన్నెన్ని సంగతులు రాస్తాడంటే, రోమపత్రిక రాస్తూ ఉంటే నేను అవునని చెప్పి కాదని వాడనై ఉన్నానా, ఇలా చాలా తిరిగేసి మరిగేసి చెప్తా ఉంటాడు. ఈయన ఇన్ని చెప్తున్నాడు కానీ అసలు ఆయన సంగతి ఏందిరా, ఉత్తరం చదువుకున్నాళ్ళు అనుకోరు, కనీసం తాట ఆయన వస్తుందా లేదా? ఇప్పుడు మనకి ఇన్ని శుద్ధులు చెప్తాడు కానీ, ఇన్ని జాగ్రత్తలు చెప్తాడు కానీ, నిజంగా ఆయన అట్లా ఉంటాడట. మనలో మన మాట ఆయన అట్లా ఉంటాడట. కవరింగ్లో మనలో మాస్టర్ డిగ్రీలు అండి. మన రికార్డింగ్ కూడా వచ్చిందండి ఇది. నేను మొన్న ఏదో సబ్జెక్ట్లో మాట్లాడిన పాస్టర్లు మాట్లాడుకున్న రికార్డింగ్లలో కూడా వచ్చేవి. చెప్తాం కానీ బ్రదరు, మనం ప్రసంగాలు చాలా చెప్తాము కానీ అన్న అవుతాయా బ్రదరు? ఏదో చెబుతాం అక్కడ, మళ్ళీ మనకు పర్సనల్ లైఫ్ మనది మనకు ఉంటుంది కదా. ఇప్పుడు ఇలాంటి ఉన్నప్పుడు విశ్వాసులకి ఎట్లా ఉంటుంది? పైగా బోధకులు కూడా చెప్పే మాట ఏంటంటే, మనము నరులం, మనము మనుష్యులం, ఏదో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ యేసయ్య బ్లడ్ బ్యాంక్ ఉన్నది కదా, దాన్ని తీసుకొచ్చుకొని అప్పుడప్పుడు మళ్ళీ స్నానము చేస్తూ ఉండాలి. పాపం అనేటువంటి మలినం మనకు అంటిన ప్రతిసారి వెళ్ళి ఆ బ్లడ్ తెచ్చుకొని కడుక్కోవాలి. అందుకే సబ్బాత్, సప్పర్, వారం వారం నెల నెలకి రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటాను అనుకుంటున్నాం? ఈ నెల మొత్తంలో పేరుకుపోయినటువంటి జిడ్డునంతా కడుక్కోవటం కోసం. ఇదంతా ఏంటంటే కవరింగ్, మనల్ని మనం సమర్థించుకోవటం కోసం. నో, పౌలు గారి గురించి కూడా అలాగే అనుకున్నారట. ఈయన ఎన్ని చెప్తున్నాడు కానీ ఆయన కూడా మనిషే కదా అని ఆయన గురించి ఏదో గుసగుసలు నడిచినాయి. నడిస్తే పౌలు గారు ఉత్తరం రాస్తూ, వాళ్ళ బోధలు ఛాలెంజింగ్ బోధలు అండి. అసలు చాలా గ్రేటెస్ట్ పర్సన్స్ వాళ్ళు. హీలింగ్ చేసినా ఛాలెంజింగ్ హీలింగ్సే కదా, వండర్స్ అయినా ఛాలెంజింగ్. ప్రీచింగ్ అయినా ఛాలెంజింగ్ ప్రీచింగ్. అది దమ్ము, అది ధైర్యం. అది ఎవరికి ఉంటుందంటే ఈ పారదర్శకంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఉంటుంది. అవును కదా, మన లైఫ్ బాగుందనుకోండి, మంచి, అసలు తప్పు పట్టడానికి సింగిల్ ఎవిడెన్స్ కూడా లోకానికి మనం ఇవ్వలేదంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నాం. భయపడతాం ఎక్కడన్నా? అస్సలు. పౌలు గారు ఉత్తరం రాస్తూ ఈ ప్రస్తావన, ఎందుకంటే సంఘాలలో రకరకాల వ్యక్తులు ఉంటారండి పాప, ఆ తలనొప్పులు ఆయనకు కూడా ఎదురయ్యాయి. కానుకలు ఎందుకు ఇవ్వాలి ఆయనకి అని ఓ సందర్భంలో వస్తే ఆయన మాట్లాడిండు. ఈయన బాగున్నాడంటవా అని ఈ రకంగా వచ్చాయి. అక్కడ అది మాట్లాడాడు, ఇక్కడ ఇది మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు చూడండి. కొరింథీయులో రాస్తున్నటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుండి, 10వ అధ్యాయము 11వ వచనం నుండి, మేము మీ ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టివారమై ఉన్నాము.
అంటే పత్రికల్లో రాసినటువంటి మాటలతో అంటే మీరు ఇట్లా ఉండండి, ఇట్లా జాగ్రత్తగా ఉండండి, ఈ ఆజ్ఞలు బట్టి గమనించండి, ఈ వీటికి లోబడండి అని మేము చెప్తున్నామనంటే మేమేదో దాన్ని ఎరిగి ఆచరిస్తూ మీకు చెప్పుచున్నటువంటి వాళ్ళంగా అనిపిస్తాం కదా. ఆ మాట అక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. మీ ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టివారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు మీ ఎదుట లేనప్పుడు ఎట్లా ఉన్నామో, మీ ఎదుట ఉన్నప్పుడు కూడా, మీ ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లా అనువాడు తలంచుకొనవలెను. ఎట్లా అనువాడు? అలా అనేవాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దూరంగా ఉన్నప్పుడు నేను ఎట్లుంటానో మీ ఎదుటకు వచ్చినప్పుడు కూడా అట్లే ఉంటాను. అంటే ఆ వర్డ్ ఎంచుకొనవలను, తలంచుకొనవలను అనంత స్ట్రాంగ్గా రాస్తున్నాడంటే ఇట్స్ మై ఛాలెంజ్ అంటున్నాడు. అంటే మీ ఎదుట ఉన్నప్పుడు మీకు కనపడతాను కదా, ఎట్లుంటాను? ఓకే, బాగుంటాను మీ ఎదుట ఉన్నప్పుడు. ఇప్పుడు మామూలుగా కొందరైతే వాళ్ళ కోసమైనా సంఘంలో ఉన్నంతసేపు అయినా ఎలా ఉండాలి? పాస్టర్ అయితే ఆ భాష, ప్రియ దేవుని బిడ్డలారా అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎంత గొప్పగా ఎంచుకోవాలంటే మన ఆత్మీయ తండ్రి అంటే ఏ రేంజ్లో ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆయనని? తెల్లటి వస్త్రం అంటే తెలుపు నేను తప్పుపట్టట్లా, కానీ శాస్త్రాల గురించి మీరు జాగ్రత్త పడండి. వారు తెల్లని నిలువు టంగీలు వేసుకొని మీ మధ్యలోనికి వస్తారు, సుదీర్ఘ ప్రార్థనలు చేస్తారు, వారి విషయమై జాగ్రత్త. అంటే ఇప్పుడు వారిని నిలువుటంగి పెద్దది తెల్లది వేసుకొని రావటానికి గల కారణం ఏంటి? ఒక అపియరెన్స్. మేము పరిశుద్ధులం, దేవుని చేత ఎంచబడినటువంటి ప్రతినిధులం. ఇక్కడ భాష బాగుంటుంది, భావన బాగుంటుంది, అంతా బాగుంటుంది, కానీ లోపల ఒకటి చీకటి ఉంటుంది. పాపం అది విశ్వాసులకు కనబడదు. కనబడక ఏమనుకుంటారంటే పెద్దయ్య గారు డయాసిస్ నుండి వచ్చిండు, ఇంకా వాళ్ళకి ఏదేదో పొజిషన్లు ఉంటాయండి. అక్కడ వాటికన్లో ఉంటే పోపు, ఆయనకు తిరిగేలేదు, పోపు అంటే పెద్ద తోపు, ఆయన మీద ఒక టోపీ ఉంటుంది. పోపుకి ఇక్కడ టోపీ ఉంటుంది. ప్రియులారా, అంటే ఇప్పుడు ఫాదర్ అంటే ఇప్పుడు క్యాథలిక్ విశ్వాసులకి ఏంటండి? ప్రత్యక్ష దైవం. ఫాదరా ఇప్పుడు ఏమన్నాను? పోపు అంటే ప్రత్యక్ష దైవం. ఇక ఆ తర్వాత చిన్న దేవుడు ఫాదర్, ఇంకా వాళ్ళకి మధ్యలో గ్రేడ్లు ఉంటాయిలేండి, అవునా? అది సిఎస్ఐలో కూడా ఉంది. సరే, వారు పెట్టుకున్నటువంటి పేర్లను గురించి నేను క్రిటిసైజ్ చేయటం కాదు, ఆ పెట్టుకున్న పేర్లకు తగిన జీవితము లేకపోవటాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఫాదర్ ఇన్ ద సెన్స్ తండ్రి కదా, ఆ మాదిరి ఉందా? వాళ్ళ నోటనే విన్నానండి, ఫాదర్లని పెట్టుకున్నటువంటి వాళ్ళ నోటనే విన్నాను. మా దాంట్లో ఉన్నంత దగుల్బాజీ క్యారెక్టర్లు మేబీ మీకు బయట కనబడకపోవచ్చండి అన్నారు. అంటే తెలుస్తున్నది కదా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని.
ఆ ఫెయిర్నెస్ లేదు, ఆ ప్లెయిన్ లేదు. పౌలు గారు అంటున్నారు, మీ ఎదుట నేను లేనప్పుడు పత్రికలలోని మాటలు ఏమై ఉన్నాయో మీ ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై ఉందుమని అట్లనువాడు తలంచుకొనవలెను. ఈ మాట వాడికి అర్థమైతే, నేను ఇట్లా అనుకున్నందు నిజంగా ఇట్లా అనుకున్నాను, ఈ మాట అన్నాను కదా బయటికి, మా సంఘ మిగతా సభ్యులతో అన్నాను కదా అన్న వాడికి ముచ్చెమటలు పట్టాలి. తర్వాత తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. వాళ్ళకు వాళ్ళే శబాష్ అని చెప్పుకుంటారట. మళ్ళీ వాళ్ళకు భజన. ఇప్పుడు ఉన్నమాట అంటే ఉన్నమాట. ఇప్పుడు 100 మంది పాస్టర్లు ఉన్నారనుకోండి, మీరు కూడా చెప్పండి, మనం అందులో వెరీ ఫేర్, హానెస్ట్, దేవుని నమ్మకమైన సేవకుడు అనేటువంటి వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత ఉండొచ్చండి? మన శ్యామన్న ధర్మన్న చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, 4 దిక్కులా చూస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి. ఒక 100 మంది పాస్టర్లలో హానెస్ట్, సత్యము ఎరిగిన వారు, సత్యానుసారంగా బ్రతుకుచున్నటువంటి వారు అనేటువంటి వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు అన్న? మీకు తోచింది, మీరు ఎరిగింది చెప్పండి. మరి అంత పూర్తి చెప్తారన్న. నేను 50-50 అంటారు అనుకున్నాను. నిజం, అంటే ఒరిజినల్గా అట్లా అనుకున్నాను. అంటే మిగతా 98%. ఇది అసోసియేషనా? పాస్టల్ అసోసియేషన్. ఇది బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుగుతాయి కదా, అప్పుడు కలుసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఏమని మాట్లాడుకుంటారు? ఒక పాస్టర్ గురించి చెప్పాల్సి వస్తే ఏమని చెప్తా ఉంటారు? ఒక గెస్ట్ పాస్టర్ వచ్చాడు, ఆయన నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు, ఇంట్రడ్యూస్ ఏమని చేస్తూ ఉంటారు? ఇంత అంత అని చెప్తా ఉంటారు కదా. పోనీ దాన్ని లీడ్ చేస్తున్న ఆయన గురించి ఏం చెప్తారు? ఆ వెన్యూ ఇచ్చినటువంటి ఆయన గురించి ఏం చెప్తారు? గొప్ప ఉంటుంది, అదే గొప్ప చెప్తారు. అది గొప్ప అంటే ఇంకా మళ్ళా చాలా వస్తాయి కదా. ఇక అక్యురేట్, ఇదే వర్డ్ ఇక్కడ మాట్లాడింది. వాళ్ళకు వాళ్ళు ఎటుపై తమ్మును తామే మెచ్చుకొని, అంటే ఒక టీం ఉంటుంది, వాళ్ళను వాళ్ళే ఈయనంత ఆయనంత నా గురించి చెప్పు, నా గురించి చెప్పు చెప్పుకుంటారు, ఇట్లా పొడుచుకుంటారు. అంటే ఆల్రెడీ పక్కన చెవిలో చెప్తాడు కూర్చున్నప్పుడు, ఆయన పోయినాక మర్చిపోతాడేమో అని మళ్ళీ ఎన్ని చూసినామో. స్టేజీల మీద పెద్ద డ్రామాలు నడుస్తూ ఉంటాయి, కనబడదు కానీ అంటే ఈ ఆడియన్స్ కనబడదు, విశ్వాసులకు కనబడదు. వాళ్ళను వాళ్ళే తమ్మును తామే మెచ్చుకొని కొందరు ఉంటారు భజన చేసుకునేటోళ్ళు. ఈయన గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆహా ఓహో అని చెప్తాడు, మళ్ళీ ఈయన గురించి ఆయన మాట్లాడాలి కదా, మళ్ళీ మాట్లాడకపోతే మళ్ళీ తేడా అవుతుంది తర్వాత. కడు బాధకరమైనది. తమ్మును తామే మెచ్చుకునేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది, వారితో జతపరుచుకొనుటకైనా సాటి దైవజనుడనని చెప్పుకోవటానికి అని అంటున్నాడు. సాటి అంటే వాళ్ళ సాటి.
పేతురు సాటి అని చెప్పుకోవటంలో ప్రాబ్లం ఏం లేదు. అలాంటి వాళ్ళు తమను తాము మెచ్చుకునేటువంటి, పొగుడుకునేటువంటి, హెచ్చించుకునేటువంటి వాళ్ళతో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూసుకొనుటకైనను. అంటే ఇప్పుడు మనం ఎదగాలి అంటే మనకు బైబిల్లో కూడా ఉంటుంది, మీకు బోధకులైనటువంటి వారి యొక్క జీవితాలను మాదిరిగా చేసుకొని దానికి తగినట్లుగా మీరు ఎదగండి అని చెప్పి మనకి ఎబ్రీ పత్రిక, పేతురు పత్రికలో ఉంటాయి. మీ నాయకులను జ్ఞాపకం చేసుకోండి, రైట్? వారి జీవితాన్ని మాదిరికరంగా తీసుకోండి అని అంటాడు. అంటే వాళ్ళంతా మాదిరిగా ఉండాలి అన్నమాట. మరి అయితే నేను వాళ్ళతో జతపరుచుకొనుటకైనను, తర్వాత సరిచూసుకొనుటకైనను. అంటే నేను వాళ్ళకి సరిగ్గా, అంటే నేను ఇప్పుడు పౌలు గారు కూడా ఆ స్థాయిలో ఉండాలి అన్నట్టుగా గమనించుకుంటాడు. పౌలు గారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఎప్పుడు క్రీస్తుని పోలుని నడుచుకుని చిన్న ప్రకారం అన్న తర్వాత ఇక తర్వాత నెంబర్తో పోల్చుకోవాల్సినటువంటి అవసరం క్రీస్తుకు లేదు. పౌలుకి లేదు కదా, పౌలుకి లేదు. ఇక ఆయన పోల్చుకుంటే గెలుచుకుంటే ఎవరితో పోల్చుకోవాలి? యేసయ్యతోటే పోల్చుకోవాలి. నేను అంత ఫేర్గా ఉన్నానా లేదా కదా, అంత దాతృత్వంతో ఉన్నానా లేదా, సమర్పణతో ఉన్నానా లేదా, పరిశుద్ధంగా ఉన్నానా లేదా అని యేసయ్యతో పోల్చుకోవాలి. ఇలాంటి వారితో నేను జత పనివాడనని చెప్పుకోవటానికైనను, వారితో సరిచూసుకొనుటకైనను అంత ధైర్యం మాకు లేదయ్యా. కానీ వీళ్ళు చూడండి ఎంత ధైర్యమో, నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉంటారండి. చొచ్చేది, బ్రతికేది దగుల్బాజీ, కానీ స్టేజీలెక్కితే మాట్లాడేది మహానీతి. అలాంటి వారితో నేను సరిచూసుకోవటానికి ఇష్టపడట్లేదు. జత పనివాడనని కనీసం వాళ్ళతో నేను అని చెప్పుకోవటానికి కూడా నేను ఇష్టపడట్లేదు. చాలామందికి రమేష్ అన్నకి పొగరు అని అనుకుంటారు, గర్వము అని అనుకుంటారు. పోవాలే రావాలే, చదివాను నేను, పోతే పరిస్థితి ఏంటి అని చదివాను. మీరు చూడండి, ఒక నీతిమంతుడైన భక్తుడు వెళ్ళి పాస్టర్లను మార్చిందంత, పాస్టర్ల ట్రాప్లో పడి మంచివాడుగా ఉన్నటువంటి వాడు చెడిపోయిన వాళ్ళు ఎంతమంది మీరు గమనించండి. ఒక వాతావరణము అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ముందు ఏమనుకుంటామంటే ఈ గోరంతే అనుకుంటా ఉంటాం. అది మనకు తెలియకుండానే, అంటే ఫస్ట్ పెగ్గే అనుకున్న తర్వాత డోస్ పెరుగుతూ ఉంటుంది చూడండి. ఆ రకంగా ఈ అంటకాగటం మనకు స్ట్రైట్గా చాలా మాటలు ఉన్నాయి కదా. దుష్ట సాంగత్యం, ఇప్పుడు వాడు నటించే పాస్టర్ అనుకుందాం కాసేపు, వాడితో నువ్వు స్నేహం చేస్తే నీకు అబ్బేదేంటి? అదే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేర్పును. జ్ఞానుల సహవాసం, ఇలాంటి వాళ్ళు ఉంటే నేను పనిగట్టుకొని పోవాలనుకుంటున్నానండి. అలాంటి వారు ఉంటే చూపెట్టండి దయచేసి. ఎందుకంటే అవసరం కూడా మనకు తెలియని తెలుస్తాయి, ఆ మాదిరి కనబడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, ఇంకా జాగ్రత్త పడతాం, ఇంకా అటెన్షన్ అవుతాం. ప్రియులరా, అంటే నేను పని కట్టుకొని వాళ్ళని తప్పుపట్టాలనే ఉద్దేశం కాదు ఇక్కడ. ఇప్పుడు ఒక దైవజనుడు ఒక సంఘాన్ని మొత్తం కాపాడేటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వాడు కదా, ఒక సంఘాన్ని కాపాడేటువంటి పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి వాడు. ఇలాంటి మాస్టర్లు ఒక 50, 60, 70, 100 మంది ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఎంత ఇంపాక్ట్ చూపించాలి లోకరక్షణకై? కనపడుతుంది ఎక్కడన్నది? లేదు.
గవర్నమెంట్ పథకాలు. ఆ మధ్యలో అయితే బట్టల గురించి ఎదగొట్టుకున్నారు, కేసీఆర్ ఇచ్చిన బట్టల కోసం. కుక్కల కొట్లాట. ఇందుకోసమా నీ అసోసియేషన్? ఈయన కేసులు అయితే ఆయన కేసులు అయితే ఈయన అని చెప్పేసి. అఫ్కోర్స్ పరిచర్యలో వచ్చేటువంటి సమస్యలకి ఒకరికొకరు సహకరించుకోవటం అనేటువంటిది మంచి విషయం. కానీ మనకు అది తక్కువ కనబడుతుంది పిల్లరా. మిగతా వాటి మీద ధ్యాస ఎక్కువ కనబడుతుంటుంది. మళ్ళీ ఈ అసోసియేషన్లలో పోటీ, నీదా నాదా కదా. ఇక దాని గురించి మాట్లాడుకుంటే చాలా ఉంది. నేను దూరం నుండి చాలా గమనించగలను అని నా పర్సనల్ ఒపీనియన్. దగ్గర నుండి కూడా గమనించాను. పోయాను, అసోసియేషన్ మీటింగ్లోకి వెళ్ళాను, క్లాసులు ఇచ్చాను. మా అసోసియేషన్లో ఉండండి అని చెప్పేసి అడిగిన వారు లేకపోలేదు. అయినా నేను ఎక్కడ జత కూడలేదు. కూడకపోవటాన్ని బట్టి మన వారిలో కూడా ఒక అభిప్రాయం ఉంది. దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే. ఏమన్నారు పౌలు గారు? మళ్ళీ చదవండి. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు వాళ్ళే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున వాళ్ళకు అసలు అబ్జర్వేషనే లేదు. వాళ్ళలో వాళ్ళే చూసుకుంటున్నారు. ఈయన పెద్ద పాస్టర్, ఈయన ఇంత పెద్ద సంఘాన్ని ఎట్లా పెట్టగలిగాడంటే ఆ పాయింట్లు నేర్చుకుంటున్నారు. ఇంతమంది జనాభాను ఆకర్షించాడంటే దాని ట్రిక్లు ఏంటి, దాని మ్యాజిక్లు ఏంటి, దాని గ్యారంటీలు ఏంటి, అవి స్టడీ చేస్తున్నారు. యేసు వైపు చూడట్లేదు, పౌలు వైపు చూడట్లేదు, పేతురు వైపు చూడట్లేదు. నికార్సత్ అయినటువంటి నిజాయితీ కలిగినటువంటి పరిచారకులైనటువంటి ఈ స్టెఫెను, ఫిలిప్పు, ఎంతమంది దైవజనులు ఉన్నారు, వాళ్ళ వైపు చూడట్లేదు. త్యాగధనులైనటువంటి ఒక గ్రహం స్టైన్ను చూడట్లేదు. ఒక మదర్ తెరిసాని, పాస్టర్ అమ్మలు కూడా చాలామంది ఉన్నారు, ఒక మదర్ తెరిసాని చూడట్లేదు. వీళ్ళెంతసేపు ఎలా చూస్తున్నారంటే ఈయన అంత పెద్ద చర్చ్ ఎట్లా కట్టగలిగిండు, ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, ఎట్లా అప్రోచ్ అయితే వచ్చినాయి, ఇంతమందిని ఎలా పోగు చేయగలిగిండు. ప్రిలరా, బట్ వాళ్ళ దృష్టిలో రమేష్ ఒట్టి అమాయకుడు, తెలివి లేదు. చాలామంది అన్నారు నాతోటి, సార్ మీరు ఒట్టి అమాయకులు, మీకు ఈ లోక జ్ఞానం లేదు సార్ అన్నారు, ముఖం పట్టుకుని అన్నారు. మీకు ఈ లోక జ్ఞానము తెలవదు అని అన్నారు. అమ్మయ్య, సంతోషం అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ ట్రాప్లో నేను లేను. వాళ్ళ అమాయకుడు అని అన్నారు అంటే నా దృష్టిలో నేనేమనుకుంటానంటే నేను దైవ జ్ఞానం కలిగిన వాడనని ఇది రుజువు చేస్తుంది అన్నప్పుడు కొంచెం చివుక్కుమంటది మనసు. ఎస్ అంటది. అయినా ఓకే, అది కామన్. ఏసై అంతటినే అన్నటువంటి వాళ్ళు మనం ఎంత కదా. రైట్. ప్రియులరా, పౌలు గారు ఎంత రీసెర్చ్ ఓరియంటెడ్, ఎంత స్టడీ చేస్తూ ఆయన తన గమనాన్ని కొనసాగించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ చివరి మాట ఏమన్నాడండి,
ఎలా చెప్తున్నాడు ఆయన? ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎంపిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచు ఉన్నందున గ్రహింపు లేక ఉన్నారు. ఆ, వాళ్ళలో ఒకరిని ఒకరు ఎన్నిక చేసుకున్నారట, ఒకరితో ఒకరు వాళ్ళకు వాళ్ళే ఇలా చూసుకుంటున్నారట. నేనెంత పెద్ద పాస్టర్ని, నేను ఆయన లెక్క సూటు పుట్టేయగలుగుతున్నానా లేదా, నాకు ఆయన లెక్క ఈ కార్పొరేట్ విధానంలో నేను ఉన్నానా లేదా. ఎందుకంటే ఈనాటి జనరేషన్ నేను అట్రాక్ట్ చేయాలంటే నేనేదో పాత పంథాలో వెళితే ఏదో సాధారణ ముతక బట్టలు వేసుకొని వస్తే నన్ను ఎవడు పట్టించుకోడు. ఇలా అంటే ఇంకా వాటి విస్తరించి మాట్లాడితే చాలా ఉన్నాయి అందులో మతలబులు. అలా వారిని ఒకరు సరిచూచుకొనుచున్నందున ఇక్కడే ఆగిపోయారు వాళ్ళుగా. ఈ పాస్టర్లు ఈ బౌండరీలోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరన్న అనుభవంతో మీరు చెప్పారు కదా, ఇప్పుడు 98, 99 అన్నారు. ఇవి అక్కడే అండి. మనం గంజాయి తోటలో తులసి చెట్టు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళల్లో ఒకరినొకరు పోల్చుకుంటున్నారట. ఆయన లెక్క ఉండాలని ఈయన లెక్క ఉండాలని ఆయన, 3వ ఆయన, 4వ ఆయన, 5వ ఆయన, 100వ నెంబర్ ఆయనను ఒకసారి 2వ నెంబర్ ఆయన చూస్తున్నాడు, 2వ నెంబర్ ఆయనని, 99వ నెంబర్ ఆయన. వీళ్ళకి వీళ్ళే ఇంట్లోనే తిరిగేసి మరిగేసి ఆయన లెక్క ఈయన లెక్క ఆయన. ఇదే అవుతున్నది, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంట్లోనే పోల్చుకుంటున్నారు. ఇంట్లోనే ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్కి ఈ గుంపు రిజల్ట్ ఏంటి? ఇప్పుడు వీళ్ళే పోల్చుకున్నారు, వీళ్ళే అలా ఎదగాలని అనుకున్నారు. ఫైనల్లీ ఇది ఏంటి? ఇప్పుడు చివరికి అక్రమము చేయువారు అలా మీరెవరో నాకు తెలియదు, ఇక్కడ నుండి మీరు వెళ్ళండి. మేము అంత చేశాం కదా ప్రభువా, ఇంత చేశాం కదా ప్రభువా, అన్నీ తెలుసు నాకు, మీరు వెళ్ళండి. ఈ బౌండరీలో వీళ్ళు ఉండటం మూలంగా, ఈ బౌండరీ చాలా ఇంపార్టెంట్ పదం, ఈ బౌండరీలో వాళ్ళు ఉండటం మూలంగా ఏం చేయలేకపోయినట? గ్రహించవలసినటువంటి విషయాన్ని గ్రహించలేకపోయారు. ప్రియ దేవుని వారలారా, ఒక దైవజనుడిగా తన స్వచ్ఛతను గురించి, తన యొక్క యూనిక్ను గురించి, తన ఐడెంటిటీని గురించి, తన యొక్క ట్రూత్ లైఫ్, ఫేర్ లైఫ్ను గురించి ఎలా బయట పెట్టుకున్నాడు చూడండి. ఓకేనా? రైట్. నా పారదర్శకత ఇది. మీ దగ్గర లేనప్పుడు ఎలా ఉంటానో మీ దగ్గర ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటాను. స్టడీ చేసుకోండి, ఆరా తీసుకోండి అని అన్నాడు. ఇక విశ్వాసులకు ఏం అడ్వైజ్ చేస్తున్నాడు అనంటే, విశ్వాసులకు చెప్తున్నటువంటి మాట ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, అంటే ఒక బ్యాచ్ ఎలా ఉంటుంది అనమాట, మాస్టర్ గారి యొద్ద ఉన్నప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బా వినయానికి ఆస్కారం అండి వాళ్ళు. అంకల్ తిరిగిపోతూ ఉంటారు, ఇంత ఇట్లండి అట్లండి. ఓకే, మంచిదే. అయితే ఇదే యాటిట్యూడ్, ఇదే క్యారెక్టర్ నువ్వు ఎక్కడ ఉన్నా ఉండాలి. అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, నా యొద్ద ఉన్నదానికంటే మరీ ఎక్కువగా
నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. దట్ ఈజ్ పారదర్శకత, ట్రాన్స్పరెంట్. నా యొద్ద ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారో, నేను లేనప్పుడు కూడా మీరు అలాగే ఉండాలి. ఉంటేనే రిజల్ట్ ఏమంటున్నాడు, ఫైనల్గా ఏమన్నాడు, అలా భయముతో వణుకుతో ఉంటే మీ సొంత రక్షణను కొనసాగించుకోగలుగుతారు. లేదంటే మధ్యలోనే పుట్టుకు అంటది, పోతుంది, ఊడిపోతుంది. అఫ్కోర్స్ నువ్వు రక్షణతో ఆరంభమైన కావచ్చు, కొన్ని రోజులు సంఘంలో బాగానే ఉన్నావు కావచ్చు, కానీ రాను రాను సంఘంలో బాగానే ఉంటున్నావు, పాస్టర్ గారి యొద్ద ఇంకా బాగుంటున్నావు, బయటికి పోయిన తర్వాత మాత్రం అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నావు. అప్పుడు నీ రక్షణ ఆగిపోతుంది అన్నాడు. నీ రక్షణ కొనసాగించుకోవాలి అనంటే సంఘములు, అలాగే దైవజనుడి ముందు, సంఘ కాపరి ముందు నువ్వు ఎలాగనైతే ఉంటున్నావో, ఆయన లేనప్పుడు కూడా, ఆయనకు దూరంగా అంటే నీ ఇంటికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇంకెక్కడో ఉన్నప్పుడు కూడా అలాగే, ఇంకేమన్నాడు, అంతకంటే అవసరమైతే ఇంకా అంతకంటే ఎక్కువగా నీ ప్రవర్తనని ఉంచుకో. ఇవి యెహోవా వాక్కులు. చెవిగలవాడు వినుడు కాక. ఎవరికి చెప్తున్నాడు? మీరు పరిచారకులు అనుకుంటే, మేము ఆత్మీయులమని మీరు చెప్పుకుంటే, మీకు మాత్రమే చెప్తున్నాను, మిగతా వాళ్ళకు వర్తించవు. భయపడాల్సిన అవసరం లేదు. ఆల్ ద బెస్ట్. మిగిలిన విషయాల్ని వచ్చే వారం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం.